ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమి, హనుమాన్ జయంతి. ఈ రాశివారు ఏప్రిల్ 12 లోపు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెలలో ఒక దేవుడు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ దేవుడు మీ ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే పౌర్ణమిలోపు ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది, ఏ దేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశికి సంబంధించినంత వరకు వాళ్ల వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం మీరు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్లు ఎప్పుడూ కూడా అవతలి వాళ్లకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ల సంతోషమే వీళ్ల సంతోషంగా భావిస్తుంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్లకు నష్టమైనా సరే, అవతలి వాళ్లకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎదుటివారికి సాయం చేయటంలో ముందుంటారు. వేరే వాళ్ళని ఎక్కువగా సంతోషపరచాలని, అలాగే వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వారికి చెప్పటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికీ కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచేసుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు, మీ మనసులో మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీరు బాధని చెప్పుకుంటారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే టైంలో మీరైతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీ కాలు మీద కత్తి వేసుకున్నట్లు అవుతుంది. అంటే మీరు చేస్తున్న పనులను మీరే చెడగొట్టుకున్నవారవుతారన్నమాట. ఇక దీంతో పాటు పౌర్ణమిలోపు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతుంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే, మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేకపోతే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీరు చేస్తున్న పనిని గురించి మీ ఆలోచనలనేవి ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి ఆటంకం తీసుకురావటానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరిగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే సక్సెస్ రాదు. మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి పనులు స్టార్ట్ చేశారనుకోండి, సక్సెస్ అనేది రావటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేయబోదులుగా డబ్బులిచ్చినా, అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధనానికి సంబంధించిన లావాదేవీలలో పడకుండా ఉండటం మంచిదే. ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడారంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యన కావచ్చు, ఇంట్లో కావచ్చు,
ఎటువంటి గొడవల్లో అయినా మీరు కలుగ చేసుకోకుండా ఉంటేనే మంచిదే. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిదే. ఒక్కవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి, కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు ఏదైనా కొనాలి అనుకున్నా, మీరు ఏదైనా తీర్చాలి అనుకున్నా, మీకు ఏదైనా కావాలి అనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు జలుబు, దగ్గు, ఒంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు నడుముకి సంబంధించిన అలాగే నడుము కింద భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండొచ్చు. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే వాటర్ని ఎక్కువ శాతం తాకండి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న దేవుడు ఎవరు అంటే హనుమంతుడు. హనుమంతుడు చాలా తేలిగ్గా ప్రసన్నమయ్యే దేవుడు. అలాగే ఎక్కడైతే రాముల వారి నామస్మరణం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎవరైనా కష్టాల్లో ఉండి హనుమంతుల వారి నామస్మరణ చేసుకుంటే చాలు, అన్నీ కూడా విడిపోతాయి. అలాగే ఏ దేవుడి నామస్మరణ చేసినా కూడా ఆ దేవుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుల వారిని మీకు తోడుగా ఉండమని, అలాగే కష్టాలు తీర్చమని హనుమంతుల వారిని మీ దగ్గరకు పంపిస్తారు. అలాగే హనుమాన్ జయంతి రోజు తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పిస్తే చాలా మంచిది. సింధూరం, తమలపాకులతో స్వామివారికి విశేషంగా అష్టోత్తరాలు చదివి పూజ చెయ్యాలి. హనుమాన్ చాలీస, సుందరాకాండ వంటివి పారాయణం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా హనుమంతుడికి సంబంధించిన స్తోత్రాలు, పాటలు, హనుమాన్ చాలీస వంటివి చదువుకోండి. ఇలా నిత్యం పారాయణం చేయటం వలన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే హనుమంతుడి ఆలయంలో అన్నదానం చేయించండి. హనుమంతుల వారికి తమలపాకులతో అర్చన చేయించుకోండి. అలాగే ఆవులకు ఆహారాన్ని తినిపించండి. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.